ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్పగల దేవ, మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనము. దేవా, మేము ఏ పాటు వారు ప్రభు, మేమెంతటి వారు తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించినారు ప్రభు. మీ ప్రేమ, మీ త్యాగమే, మీ కలవరి యొక్క శిలువ యాగమే ప్రభు మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. దేవా, మేము ఏ పాటు వారు, ఎప్పుడో మంటికి మన్నే ఉండవలసిన వారమే మేము ఉండగా మా కొరకు, మా అందరి కొరకు మీ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు. మా జీవితాన్ని ప్రభువా నూతనముగా ఉండడానికి ప్రభువా తండ్రి, ఏ పాపం మాకు అంటకుండగా మాకు అడ్డుగా మీరు వచ్చినారు ప్రభువా. దేవా, మేము ఇంకా ఎందుకు నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, శక్తివంతులుగాను, విశ్వాస వీరులుగాను మేము ఎందుకు ఉండలేకపోతున్నాము మాకు మీరు తెలియపరచాలి. దేవా, మీరు నాకు సహాయం దయచేయండి నాయన. ఇప్పటి వరకు తండ్రి మాతో మీరు ఉన్నారు, అనేక విషయాలు మీరు మాకు నేర్పించినారు. అనేక తండ్రి పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీరు బలపరిచినారు. దేవ, కొద్దిసేపు మీరు మాతో ఉండండి, మీ ఆత్మ చేత మీరు మాతో మాట్లాడండి. దేవా, చెవి గలవాడు వినుగా కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ వాక్యంతో తండ్రి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము వినుటకు, మా హృదయం వేగులు పడేటకు సహాయం దయచేయండి. దేవ, వేగులు పడే మనసును మాకు ఇవ్వండి అయ్యా. ఓ దేవ తండ్రి, ఈ ఇశ్రాయేలు ప్రజలు వినుట మట్టికి వింటారే కానీ వారు గ్రహించరు. వారు నా దగ్గర ఇక్కడ సన్నిధిలో ఉన్నారు కానీ వారి హృదయం దేవునికి దూరముగా ఉందని మీరు మాట్లాడుతున్నారు. ఓ దేవ, మీరు మాతో మాట్లాడుతున్నారు. మా హృదయం మీకు దూరముగా ఉండేది ప్రభు. మా హృదయాన్ని మీరు తెరవచేయండి. మా హృదయంలో ప్రతి అవిధేయతను మీరు తుడిచివేయండి. ఈ యొక్క సమయంలో ప్రభు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మరి ముఖ్యంగా ప్రభు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ శిలువ చట్టాన్ని మరుగుపరుచుకొని ఈ వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేరు కోరుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కొద్దిసేపు దేవునికి వాక్యం మనం చూసుకుందాం. కొద్దిసేపు మీకు సెంటిమెంట్ ఏమీ లేవు కదా, కరెక్ట్ గా 12 గంటలకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలని అలాంటి సెంటిమెంట్ ఏమైనా ఉన్నాయండి? అలాంటి ఏం లేవు కదా. హ్యాపీ న్యూ ఇయర్ అనగా ఒక రోజు మాత్రమే కాదు. హ్యాపీ న్యూ ఇయర్ అనగా కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించుండగా అది ఒక్క రోజు మాత్రమే కాదు, కానీ మీ జీవిత కాలం అంతా కూడా ప్రతిరోజు దేవుని సన్నిధికి మనం వచ్చినా రాకపోయినప్పటికీ కూడా నీ హృదయము దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో ఉండడమే ఒక కొత్త సంవత్సరం, ఒక కొత్త హృదయం. కాబట్టి 12 గంటలకే చెప్పుకోవాలని ఏమి కాదు, కానీ మొదటిగా మనం అందరం కూడా పడవలసినటువంటి విషయం ఏమిటంటే, నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించి దేవుడు, నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు ప్రేమించి మరొక అవకాశం నీకు, నాకు, మనందరికి ఇచ్చాడు. అవునా కదా? నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించి మరొక అవకాశం 2026 సంవత్సరంలోకి అడిగి పెట్టడానికి దేవుడు మనందరికీ అవకాశం ఇచ్చాడు. అయితే నీ ఎడల, నా ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనది. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టించుండగా మన జీవితంలో ఎటువంటి ఉద్దేశం కలిగి మనం ఉన్నాము? ఈ దినము ఎంతో చక్కగా ఎన్నో విషయాలు దేవుని పెట్టలేనటువంటి వారు, ఆత్మీయ తల్లి కొన్ని విషయాలు మాతో మాట్లాడారు.
అలాగే పాటల ద్వారా, ఎంతో సంతోషమైనటువంటి కీర్తన ద్వారా మనం ఎంతో సంతోషపడతాం. అయితే నీ జీవితంలో, నా జీవితంలో ఈ ఒక్క రోజైనా పాటలు, ఈ ఒక్క రోజైనా ఆరాధన లేదు. మన జీవితంలో ప్రతి దినము కూడా దేవునికి ఇష్టలుగా మన హృదయాన్ని మనం అప్పగించాలి. ఏమన్నారు ఎస్ఐ గ్రంథంలో? వీళ్ళు వింటారు కానీ గ్రహించరు, వీళ్ళు చూస్తారు కానీ పాటించరు. ప్రభుని ఆరాధిస్తున్నానని చెప్పుకుంటారు కానీ హృదయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన ఉండదు. వీళ్ళు వింటి మట్టికి వింటారు కానీ గ్రహించరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు లేదా ఇన్ని నెలల పాటు దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కాపాడి మరలా నూతన సంవత్సరంలోకి అడిగి పెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారంటే నీ పట్ల దేవుని గొప్ప ప్రణాళిక, గొప్ప ప్రత్యేకత నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. అయితే ఈ 12 గంటల సమయంలో ఎంతో మంది మందు తాగుతూ వారి యొక్క వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసుకుంటూ వారి జీవితాలని, వారి హృదయాలని, వారి మనస్సుని పాడు చేసుకుంటూ ఈ సంవత్సరంలో ఉంటూ మరొక 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది భూమి విడిచి వెళ్ళిపోయినటువంటి వారు కూడా 2026లో కనబడతా ఉంటారు. కానీ దేవుడు నిన్ను, నన్ను, మన అందరినీ ప్రేమించి మరొక అవకాశం ఇచ్చారు. ఎంతో చక్కగా ఎన్నో విషయాలు మాట్లాడుకోవడానికి, ఎన్నో పాటలను పాడుకోవడానికి దేవుడు చాలా మనకి అవకాశాలు ఇచ్చారు. కానీ ఈ దినమందు నీవు, నేను, మన అందరం కూడా ప్రభుకి ఇష్టమైన బిడ్డగా ఉన్నాము. నా మాట మీకు అర్థమవుతున్నాయి? ఈ దినమందు ప్రభుకి మనం ఇష్టమైన బిడ్డగా ఉన్నామా? మన హృదయాన్ని దేవునికి అర్పిస్తున్నామా? ఒకసారి వాక్య భాగంలోకి వెళ్దాం. మనం ప్రకటన గ్రంథము, మీకు ఇబ్బంది లేదనుకుంటే కొద్దిసేపు మాట్లాడతాను, లేదు కరెక్ట్ గా టైయాన్ని ముగించాలంటే ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే మనం చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనబడదువని, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని ఎరుగుదును. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితేవని, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవునికి వాక్యము మనకి ఎంతో విలువగా వినబడతా ఉంది. దేవునికి మాటలు ఎంతో మన శక్తివంతంగా మనకి వినబడతా ఉన్నవి.
అయినప్పటికీ కూడా మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియానిటీలో ఉన్నాను అనుకుంటూ మూసుకు వేసుకున్నటువంటి భ్రమలో ఉన్నాం. చూడండి, ఆదివారము దేవుని మందిరానికి వస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తానని చెప్తారు. కానీ ఎప్పుడైతే ఈ మందిరం యొక్క ఆవరణలోకి నువ్వు అడుగు పెడతావో, మనం అడుగు వెంటనే మనలో ఉన్నటువంటి కోపము, మనలో ఉన్నటువంటి ద్వేషము, అసూయ, సోమర్తనము, జారత్వము, మార్కు సువార్త 7:19 ఇవన్నీ లోక సంబంధమైనటువంటివన్నీ కూడా వ్యభిచారము, కామవికారము, మత్సర్యము, దేవదూషణము, అహంభావము, వివేకము, ఇవన్నీ ఏం చేస్తామంటే ఈ కోపము, ద్వేషము, అసూయ, వ్యభిచారము, ఈ వస్త్రములైనటువంటి మన దేహంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ వస్త్రములను తీసివేసి ఆ గేట్ ముందు మనం పెడతామన్నమాట. పెట్టి ప్రభు యొక్క సన్నిధికి మనం లోపలికి వస్తాం. ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం ఉంటాం. ప్రభా నాలో ఉన్నటువంటి సమస్యలను తీర్చండి, నా బాధలను తీర్చండి, నా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను తీర్చండి అని ప్రభు యొక్క సన్నిధిలో మనం మోకరిస్తూ ఉంటాం. భార్య భర్తలకు సమాధానం ఉండదు, తల్లి కొడుకులకు సమాధానం ఉండదు, కుటుంబస్తులకి సమాధానం ఉండదు. కానీ మన ప్రభు సన్నిధికి ఎలా వస్తామంటే ముసుగు వేసుకుని వస్తాం. ఆ ముసుగుని ఈ కోపము, ద్వేషము, సమాధానము, దీనత్వము, ఇవన్నీ మన జీవితంలో లేకుండా ఇవన్నీ ఏం చేస్తామంటే ఆ గేడు దగ్గర ఆ పై వస్త్రాన్ని తీసి గేడు దగ్గర తగిలిస్తా ఉంటాం. ఏంటి ఏం తగిలిస్తాం? కోపము, ద్వేషము, అసూయ, సోమర్తనము, జారత్వము, లైంగికము, కామవికారము, మత్సర్యము, దేవదూషణము, అహంభావము, వివేకము, ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే ఆ బయట తగిలించేసి వస్తాం. లోపలికి వచ్చి ప్రభువా ఆమె కార్యం చేసావు, అతను కార్యం చేసావు, అతను ఇల్లు కట్టుకున్నాడు, ఇతను ఇల్లు కట్టుకున్నాడు, నేనేం తప్పు చేశాను, నాకు ఇంకే కార్యం జరగట్లేదు. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి తక్కువ అంచనా వేయడమే. ఎందుకు మన మానవ జీవితంలో తక్కువ అంచనా వేస్తున్నామని మానవులు ఎలా తెలుస్తారంటే నువ్వు చేసే ప్రవర్తన బట్టే, నువ్వు మాట్లాడే తీరుని బట్టే, నువ్వు నడుస్తున్నటువంటి నడవడికను బట్టే నువ్వు ఎలా ఉన్నావు అన్నదే ప్రజలకు తెలుస్తారు. మానవ జీవితంలో దేవుని తక్కువ అంచనా వేస్తున్నామని మనకి ఎలా తెలుస్తుందంటే నువ్వు ప్రభువుని తక్కువగా చూపిస్తున్నావని ఎలా తెలుస్తుందంటే నీ ప్రవర్తన బట్టే. నీ ప్రవర్తన బాగుంటే, నువ్వు ఉన్నతంగా దేవుని చూపించినట్లయితే మన ప్రవర్తన బాగుంటుంది. చూడండి, ఉన్నతంగా మన ప్రభుని చూపించినట్లయితే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటది. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే మీరు బహుగా ప్రార్థన చేసినట్లా నేను వినను. ఏమన్నారు? మీరు బహుగా ప్రార్థన చేసినట్లా నేను వినను, మీ చేతులు రక్తం చేత అవి కడుక్కోండి, అవి శుద్ధి చేసుకోండి. మీ మురుకు హృదయాలను, మా మురుకు మనసులను శుభ్రం చేసుకుని దేవునికి సన్నిధికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నారు. సంవత్సరం అంతా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నెలకి ఎన్ని వారాలు? అలాగే సంవత్సరానికి 12 నెలలు, అలాగే 4 12 44 ఇన్ని వారములు నీకు ఎంత శక్తివంతంగా వాక్యం వినబడినప్పుడు కూడా మరలా ఏం చేస్తాం? దేవుని సన్నిధికి వస్తాం, మరలా అవన్నీ మమ్మల్ని చూడండి. ఇలాగ నీ భక్తి జీవితంలో, ఇలాగ మనం నడుస్తున్నటువంటి మన నడవడికల్లో ఇలాగే ఎల్లప్పుడూ దేవునికి విధేయత లేకుండా, ప్రేమ లేకుండా దేవుని స్తుతించడం వల్ల ఏమైనా దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమేం కాదు. దేవుడు అందుకే ఏమని మాట్లాడుతున్నాడు? మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తం చేతి నిండి ఉన్నవి, అవి కడుక్కోండి, అవి శుద్ధి చేసుకోండి, మీ హృదయాన్ని మార్చుకోనండి, అప్పుడు నాకు ప్రార్థన చేయండి. నేను మీ కొరకు త్యాగం చేశాను, మీ కొరకు నేను రక్తాన్ని వచ్చాను,
కానీ మీరు సంవత్సరం అంతా నా వాక్యం విన్నప్పటికీ కూడా, సంవత్సరం అంతా కూడా నాతో మీరు సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రవర్తన మారట్లేదు, మీ జీవితాలు మారట్లేదు, మన జీవితాలు మారట్లేదు. దేవునికి ఇమరా చక్కనటువంటి విశ్వాసాలంటే ఈతనరా దేవుని కొరకు ఎలా బ్రతకాలో చూపిస్తాడు, ఎలా జీవించాలో చూపిస్తాడు అని చెప్పుకునేటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలంట. చూడండి, మన జీవితంలో ఆ బయట ఎలాగైతే వస్త్రాలను విడిచిపెట్టేస్తున్నాము, లోపలికి వచ్చేసి ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. మరలా వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తున్నాం చెప్పండి? మరలా వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తున్నాం? వేసుకుని వెళ్ళిపోతున్నాం. మరలా ఇవన్నీ ఏమైతే విడిచిపెట్టామో మరలా ఆవరణ విడిచిపెట్టిన వెంటనే మరలా వాటిని తీసుకుని వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతా ఈ రోజు నేను పాట బాగా పాడాను అనుకో. మరొకరు ఈ రోజు అయ్యగారు సరిగ్గా వాక్యం చెప్పలేదు. మరొకరు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నీవు ఎప్పుడైతే దేవునికి వాక్యాన్ని విని నీ యొక్క దేవుని యొక్క ఆవరము లేదా ఆ గుమ్మము దాటిన వెంటనే మరలా నువ్వు ఏం స్టార్ట్ చేస్తున్నావంటే లోక సంబంధమైనటువంటి మాటలు స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు పాట బాగా పాడావా లేదా అన్నది దేవుడు చూస్తున్నావు. మన వాక్యం బాగా చెప్పామా లేదా అని దేవుడు చూస్తున్నావు. కానీ నువ్వు దేవుని వాక్యానికి లోబడ్డావా? దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు ఉన్నావా? ఎన్ని మార్లు గద్దించినను వినవాడు హఠాత్తుగా మరణం పొందుతాడంట. చూడండి, ఎన్ని మార్లు గద్దించినను వినవాడు హఠాత్తుగా మరణం పొందుతాడు. అంటే మానవులు ఏమనుకుంటున్నారంటే హఠాత్తుగా అంటే రెండు విధాలుగా మనం తీసుకోవచ్చు. ఆ జీవితంలో ఏమి మనకి స్పర్శ ఉండదు, క్షమించండి, శరీరానుసారముగా శరీరానుసారముగా మనం ఉన్నప్పుడు ఆత్మీయ మరణం ఒకటి ఉంది, శరీరానుసారమైన మరణం ఒకటి ఉంది. చూడండి, మన జీవితంలో శరీరానుసారంగా మనం ఉన్నప్పుడు ఎన్ని మార్లు గద్దించినా మనకి దేవుని వాక్యము ఎన్ని మార్లు గద్దించినా హఠాత్తుగా మరణం ఉందని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మనం దేవుని వాక్యాన్ని వింటాం కానీ శ్వాస దేవునికి వాక్యాన్ని వింటాం కానీ ఇది నాకు కాదులే అవునా అమ్మాయి, ఇది నాకు కాదులే వెంకటరమణ గారికి, ఇది నాకు కాదులే, నీ గురించి చెప్పారు అయ్యారు, నా గురించి కాదు, నా బ్రతుకు గురించి కాదు, నీ గురించి చెప్పాను. ప్రభా ఈ రోజు దేవుడు నాతో మాట్లాడారు, నా హృదయాన్ని ఎలా సరి చేసుకోవాలి, నా జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి మా ఆనందాన్ని నీ గురించి చెప్పాను. ఈరోజు అయ్యగారు బాగా చెప్పారు నీ గురించి. కాబట్టి మన జీవితంలో ఆ పాత జీవితం అంతా గతించిపోవాలి. ఆ పాత జీవితం అంతా, ఆ లోక సంబంధమైనటువంటి అవిధేయత అంతా తీసుకోవాలంటే దేవుడు మనకి చివరి క్షణాన్ని, చివరి రోజు ఒక రోజు ఇచ్చారు, ఆ రోజే ఇది. కాబట్టి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే ఏపీసీ సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను కొద్దిసేపు మాట్లాడి నేను ముగించేస్తాను. చూడండి, అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మీరు చెప్పండి, మీరు చదవన పర్లేదు, లేదంటే చెప్పమంటే నేను చెప్పేస్తాను. అప్పుల్లో కొరింథీయుల
ఉన్నప్పుడు అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నేను వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురని అడగగా యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు తన వెనుక వచ్చేవాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు వారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. చాలు. అలాగే 1వ దశలోనిక 1వ తిమోతి 1వ తిమోతి 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి సమాధానమును మీకు కలుగును గాక. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములైన వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నేను ఎఫెసులో నివసించి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. మొదటి స్థానం ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘం గురించి ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఎఫెసీ సంఘమునకు ఆయన సేవను ప్రకటిస్తున్నప్పుడు దేవునికి వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలను ఎన్నో ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నారు. ఇక్కడ ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని మీకు చూపిస్తున్నానంటే తిమోతి గారు కూడా ఎఫెసీ సంఘం గురించి ఆయన ఎఫెసీ సంఘంలో ఆయన బోధ చేయడము, ఎఫెసీ సంఘానికి ఆయన ఒక సేవకుడిగా ఉండడం అనేది ఈ తిమోతి గ్రంథంలో కనిపిస్తుంది. అలాగే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం చదవండి ఒకసారి. 18:24. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అతని విద్వాంసుడు లేఖనములకు ప్రవేశమై ఉండెను. అతని ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మీయతను తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకుని వాడైనను యోహాను గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడడం ఆరంభించెను. విసుగుల ఆకులయ్యను విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచింది. తర్వాత అతడు అకయ్యకు బోధించినప్పుడు అతన్ని చేర్చుకున్న వలన సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు వాసిలి అతను అక్కడికి వచ్చి కృప చేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. యేసుక్రీస్తు అను లేఖనముల ద్వారా అతను దుష్టాత్మలు పరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుతూ వచ్చాను. చదివితే చాలా ఎక్కువ ఉంది, నేనే చెప్పేస్తాను. ఇక్కడ దేవునికి వాక్యము మన ప్రకటన గ్రంథంలో చదువుకున్నదే. అక్కడ ఎవరు చెప్తున్నారంటే యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను గారు ఒక్కరే ప్రయాసపడడం కాదు, కానీ ఈ ఎఫెసీ సంఘం కొరకు అపోలో ప్రయాసపడ్డాడు. అలాగే అపోల్లో ప్రిస్కిల్లా, అపోల్లో అనే వ్యక్తి, తిమోతి గారు, పౌలు గారు. చూడండి, ఈ సంఘములో ఈ అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం అంతా మనం చదివితే
ఎంతో ముమ్మరముగా దేవుని యొక్క సేవ జరుగుతూ ఉంది. ఎఫెసీ సంఘానికి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ముమ్మరంగా పౌలు గారు, తిమోతి గారు, అపోల్లో, ప్రిస్కిల్లా వీళ్ళంతా దేవునికి వాక్యాన్ని ఎంతో శక్తివంతంగా తీసుకెళ్తున్నటువంటి సందర్భాల్లో ఒక వ్యక్తి దిమిత్రి అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో, ఎఫెసీ ప్రాంతంలో అర్తెమీ దేవి అనేటువంటి ఒక దేవతని ఆరాధిస్తూ ఉంటాం. ఆ దేవతకు ఉన్నటువంటి ఆయా ఆరాధనలు మానేసి యేసుక్రీస్తు వారి యొక్క ఎవరో కొత్తగా దేవునికి వాక్యం అంట, దేవునికి మాటలంట అయ్యో చెప్తున్నారు. పౌలంట, అపోలంట, ప్రిస్కిల్లంట ఏ మాటలు చెప్తున్నారు. అయితే మనకి దేవతకి ఉన్నత స్థానం పోతుందని ఆ పౌలు మీద ఎంతో విరోధ భావంతో ఎన్నో అక్కడ మనం చదువుకుంటే, అక్కడ 19వ అధ్యాయంలో చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు పౌలు మీద పెట్టి ఆయన్ని ఆ ప్రాంతం నుండి బయటికి తీసుకెళ్ళి పంపించడానికి ఎన్నో ప్లాన్లు వేస్తారు. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఒకసారి ఆయన మొదలు పెట్టినటువంటి ఆ విశ్వాసపు ఆ జీవితము అది మరలా ఫలించింది. ఎఫెసీ సంఘమునకు ఎందుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతో మంది వీరులైనటువంటి వారు వెళ్ళి దేవునికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ చెప్పాలంటే ఎఫెసీ సంఘం వరకు ఒక సబ్జెక్ట్ లా తీసుకొని చెప్తే మీకు అర్థమవుతుంది, కానీ మీకు అక్కడక్కడ చెప్తే నాకు అర్థమవుతుంది అనిపిస్తుంది. కాబట్టి టైం లేదు కాబట్టి క్లుప్తంగా నేను చెప్పేస్తాను. అక్కడ అర్తెమీ దేవుని ఆరాధిస్తా ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఈ పౌలుని, అక్కడ ఉన్నటువంటి తిమోతిని, వీళ్ళందరినీ దేశించి ఆ ప్రాంతం నుండి వాళ్ళని బయటికి నెట్టేస్తారు. ఎఫెసీ సంఘము ఎంత భయంకరమైనటువంటి అంటే పౌలు గారు ఎఫెసీ రాసినటువంటి పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆ సంఘం కొరకు, కొరింథీ సంఘం గురించి అనే, ఎఫెసీ గురించి అన్న ఆ సంఘం కొరకు పౌలు గారు చాలా పోరాడారు. చూడండి, నీవు నేను మనందరం ఒక సంఘం, నీ నుండి నా నుండి ఒక సంఘము ఏర్పడాలి. సంఘం అంటే ఏంటి? ఎఫెసీ రాసినటువంటి పత్రికలో నీ అవయవాల్లో ఉన్నటువంటి కాలు, చెయ్య ఇవన్నీ కూడా ఒక సంఘం కింద పౌలు గారు వివరించారు. చూడండి, మనలో ఉండే దేవుని ఆత్మ చేత మనం మాట్లాడే మాటలను బట్టే ఇతరులు ప్రేరేపించబడడం అంటే అదే ఒక ఆత్మీయ సంఘం. చూడండి, చాలా సార్లు మాట్లాడుతున్నప్పుడు నేను గొప్పలు చెప్పట్లేదు, కానీ చాలా సార్లు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అన్నయ్య మీ సంఘం ఎక్కడ చెప్పండి అంటారు, మీ చర్చ ఎక్కడ చెప్పండి అంటారు. నాకంటూ సంఘం లేదు, నేను ఒక సహవాసంలో ఉంటున్నాను, అదే నా చర్చ రండి అని చెప్తుంటారు. లేదన్నయ్య నీకు సంఘం పెడితే ప్రత్యేకంగా ఏమిటని మేము వస్తామని కొంతమంది మాట్లాడమంటారు. లేదు తమ్ముడు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడాలంటే రావాలి, నా వల్ల పని. చాలా మంది ఆత్మీయంగా మాట్లాడతారు, నిన్ను బలపరుస్తారు, నిన్ను పైకి లేపుతారు. నువ్వు దేవునిక ప్రేమలో ఉన్నావో లేదో గుర్తు తెలియలాగా వాళ్ళు నిన్ను తయారు చేస్తారు తమ్ముడు. అంటే వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఎఫెసీ సంఘం కొరకు ఈ దినమున ఈ సంఘం కొరకు దేవుడు ఒక గొప్ప ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఈ సంఘం కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పోరాటాలు ఎదురైనా, నువ్వు నడుస్తున్నటువంటి నీ సందర్భాల్లో, నువ్వు నడుస్తున్నటువంటి నీ వెనకాల ఉండి నిన్ను హేళన చేసిన దేవుడు నిన్ను ఏమంటున్నారంటే ఫలభరితమైనటువంటి జీవితంగా నేను చేస్తాను, ఈ సంఘాన్ని ఉన్నతంగా నేను చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము అందులోకి వెళ్దాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. చూడండి, ఆ పైన 20వ వచనం చూడండి ఒకసారి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను, దీపమును గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చూడండి, ఆ 7 సంఘములు 7
దూతలు. 7 దూతలు కింద చదువుతాం. ఎఫెసీలో 7 దీపస్తంభములు, 7 సంఘములు. 1వ వచనం చదువుతాను. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య 7 చదువుతాం. సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాకయే తాము అపోస్తలులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధములను నీవు కనుగొంటివని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని ఎరుగుదును. ఆయనను మొదట నీకుంటున్న ప్రేమను నీవు వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఎందుకు అక్కడ మీకు ఎఫెసీ సంఘం గురించి ఎందుకు అక్కడ తిమోతి గారు ఆ యొక్క ఎఫెసీ సంఘానికి బోధ చేశారని, అలాగే అపోలో, ప్రిస్కిల్లా వీళ్ళంతా బోధ చేశారని ఎందుకు చెప్పారంటే, వాళ్ళందరితో పాటు కూడా యోహాను కూడా ఆ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్నాడు. ఆ ఎఫెసీ సంఘానికి ఆయన వాక్యాన్ని బోధించాడు. అదే ఎఫెసీ సంఘానికి ఆయన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, అలాగే ప్రకటన ఆయనే రాస్తారు. ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఆ యొక్క ఎఫెసీ సంఘాన్ని ఉల్లంఘిస్తూ, ఎఫెసీ సంఘాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ, ఎఫెసీ సంఘానికి హెచ్చరికిస్తా ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడు అంటే 2 నీవు దుష్టులను సహింపలేవ, నీవు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి. మరియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగెదను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ మీద నేను ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగెదను. ఆయనను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. ఆ ఎఫెసీ సంఘం గురించి మొదట ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టావు. చూడండి, చాలా మంది భార్య భర్తల జీవితంలో కానీ, నేను అంటే వివాహం కాలేదు కానీ ఆ అనుభవాలను మాట్లాడకూడదు, కానీ ప్రారంభంలో చాలా ఆనందంగా ఉంటుంది. ఒక 2-3 నెలలు లేదా సంవత్సరం చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత ఉంటారన్నమాట, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రతిదీ కూడా మంచి మీద తెస్తారు, మంచి మీదకి ఇస్తారు, మంచి నీళ్ళు, కాఫీ, టీ అని ఇస్తుంటారు. ప్రారంభంలో చాలా ప్రేమ ఆప్యాయంగా ఉంది, మధురంగా ఉంది. కానీ దేవుడు నీకు నాకు మనందరికీ హెచ్చరిక ఇస్తూ ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నట్లుగా, యోహాను గారు తెలియజేస్తున్నట్లుగా నీకు నాకు మనందరికీ తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఆ మొదట ఉన్నటువంటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. ఒకప్పుడు నేను దేవుని కొరకు ఏదైనా చేయగలను, నేను దేవుని కొరకు నమ్మకంగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, నా స్టడీలో నేను చక్కగా చదువుకుంటే దేవుని కొరకు నేను ఏదైనా చేస్తానంటావు. 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఎవరితోటో లవ్ అఫేర్ పెట్టుకుంటాం అన్నారు. చూడండి, దేవుడు నన్ను రక్షిస్తే, దేవుడు నన్ను బాగుపరిస్తే, నా జీవితాన్ని స్థిరపరిస్తే, నా కుటుంబాన్ని చక్కగా చేస్తే నేనేం చేస్తానంటే దేవునికి మహిమకరంగా ఉంటానంటాం. నీ మాటలన్నీ డంబమైనవి, నీ ప్రవర్తనని డంబమైనవి. అలా ఒకరి జీవితంలో నేను చూశాను. వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి చదివించారు. ఆమె యొక్క కోరిక కూడా ఉన్నతంగా జాబ్ చేయాలని. వాళ్ళ నాన్న కూడా ఈమె జాబ్ చేసి నా యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని చూశాడు. కానీ ఇంటర్ అయింది, డిగ్రీలోకి వెళ్ళింది, ఎవరినో ప్రేమించింది, అతనే కావాలన్నా, ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. చూడండి, ఆ వివాహం అయిన వెంటనే అతను చనిపోయాడు. తల్లిదండ్రుల యొక్క కోరికలు, బిడ్డలు
భంగం చేస్తా ఉన్నారు. ఎందుకు బిడ్డలు భంగం చేస్తా ఉన్నారంటే, నీ యవన కాలంలోని తల్లిదండ్రులుగా నీవైనా నేను నీ యవన కాలంలో నువ్వు దేవుని వరకు ఏదైనా చెయ్యాలనుకుని మరలా వెనక్కి వెళ్ళిపోతున్నావు కదా, నీ పాపమే, మన పాపమే మన బిడ్డల మీద పడుతుంది. మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు. వారు చేసినటువంటి దోష శిక్షణ ఎవరి మీద పడింది? కుమారుల మీద పడింది. చూడండి, ఆ తండ్రి అనుకున్నాడు, నా బిడ్డ మంచి జాబ్ సంపాదించుకుంటది, మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఒక రోజున జాబ్ కాదు, వ్యతిరేకమైనటువంటి దశలో పరిగెత్తడంతో కొన్ని దినాలు ఆయన వేదనతో బాధతో చివరికి మరణానికి వెళ్ళిపోయాడు. దేవుడు నిన్ను బలపరిచి ఎన్నో విధములుగా దేవుడు ఎన్నో విషయాలు నేర్పుతూ ఉన్నప్పుడు చివరికి ఏం చేస్తున్నామంటే, పరలోకమందున్నటువంటి తండ్రికి మనం విరోధముగా ఉన్నాము, భూమి శరీర సంబంధమైనటువంటి తండ్రికి తల్లికి విరోధంగా ఉన్నాము. పరలోకమందున్నటువంటి తండ్రికి విరోధముగా ఉన్నాము, భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రజలకి మనం విరోధముగా ఉన్నాము. ఎందుకనంటే దేవుని యొక్క ప్రేమ నువ్వు విలువగా ఎంచట్లేదు, నువ్వు విలువగా చూడట్లేదు. మా తండ్రులు ఏం చేశారు? పాపం చేశారు. మా తండ్రి పాపం చేస్తే, మా నాన్న పాపం చేస్తే, మా అయ్య పాపం చేస్తే, మా తాత పాపం చేస్తే, మా ముత్తాత పాపం చేస్తే నా మీద పడ్డం ఏంటి? మన మీద పడ్డం ఏంటి? పిల్లల మీద పడ్డం ఏంటి? వారికి ఉన్నటువంటి ఆస్తి నీకు వస్తుంది, వారికి ఉన్నటువంటి పాపం కూడా వస్తుంది. వాళ్ళు పాపం చేసి గతించిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాప దోషం శిక్షణ అంతా కూడా ఆ కలవరికి రక్తంలో కడగడాలంటే మన జీవితాన్ని బాగుపరుచుకోవాలి. ఎందుకు అమ్మ చెప్పారు, దుష్టుడు మరణమునందు చేత నాకేమైనా సంతోషమా? తన ప్రవర్తన సరిదిద్దుకుని తన జీవితాన్ని బాగు చేసుకుని అపవిత్రమైనటువంటి జీవితాన్ని బాగు చేసుకుని నా సన్నిధికి రావడమే నాకు సంతోషమయ్యా, నా సన్నిధికి రావడమే నాకు సంతోషం. ఈ రోజైనా మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. దేవుడు ఒక్క రోజు మనకి అవకాశం ఇచ్చారు. మన పూర్వీకుల యొక్క పాపము, మన పెద్దల యొక్క పాపము మన బిడ్డల మీద ఉండకూడదు. చూడండి, మీలో తల్లిదండ్రులకి చాలా మంది ఉన్నారు. మీ బిడ్డలు ఒక అత్తనో ఒక మామీనో ఒక బంధువులనో ఎటకారంగా ఏదైనా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మీ ఏనాడైనా మీ హృదయాల్లో కానీ మీ మనసులో కానీ ఇది సరైనది కాదు, ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు, ఇది తప్పు అనేటువంటి మనస్సు మనకు వస్తుందా? అదిగో మేనత్ వస్తుంది, ఒకసారి మేనమామ వస్తున్నాడు, ఒకసారి చూడండి. సరసక్తులు కూడా మన జీవితంలో రాకూడదు. పోగ్రి మాట వచ్చినప్పకూడదు. పోయిన వారం తెలియపరిచాను, ఆదివారం, బూతులను పోగిరి మాటలను సరసక్తులను వచ్చినప్పుడు అటువంటి వాడు నా రాజ్యానికి హక్కుదారుడు కాదు. మన బిడ్డలకు ఏం నేర్పిస్తున్నాము? దేవునికి వాక్యాన్ని నేర్పించడానికి ఒక్క రోజైనా నీ కుమారుడికైనా నీ కుమార్తెకైనా నీ బంధువులకైనా దేవునికి వాక్యాన్ని చెప్పడానికి కొన్ని దినములైన నువ్వు ఉపవాసం ఉంటుంది. ఏ రోజైనా వాక్యం చెప్పాము? ఏ రోజైనా మనం వాక్యం చెప్పాము? ఏ రోజైనా మనం వాక్యం చెప్పామంటే ఒక్క రోజైనా మనం ప్రార్థన చేసి ఒక్క రోజైనా మనం ఉపవాసం ఉండి, ప్రభువా నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నవే, నశించిపోతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నవే, నా బ్రతుకు జీవితంలో నన్ను బాగు చేశారు కదా, నా బ్రతుకు చెడిపోతున్నటువంటి నా బ్రతుకుని బాగు చేశారు కదా, నేను ఈ బ్రతుకుని మీరు బాగు చేసినట్లుగా ఈ బ్రతుకుని ఇంకొకరిని పంచాలి. ఉన్నాయి మనకి ప్రార్థనలు. ప్రతిరోజు ఆదివారం వస్తుంది, చక్కగా చికెన్ వండుకుంటాం, చేప వండుకుంటాం,
శరీరానుసారమైనటువంటి జీవితమేనా? చూడండి, శరీరానుసారమైనటువంటి జీవితమేనా మన జీవితమేనా అంటే ఇలా కాలం గడిచిపోతా ఉంది. ఇలా కాలం గడిచిపోతా ఉంది, కానీ జీవితాలు మార్పులోకి రావట్లేదు, హృదయాలు మార్పులోకి రావట్లేదు. అందుకే నీవు ఆ మొదటి స్థితిని విడిచిపెట్టావు, ఆ ప్రేమను నువ్వు మర్చిపోయావు, ఆ జీవితాన్ని నువ్వు మరలా ఆ జీవితాన్ని మరలా నువ్వు సంపాదించుకోవాలి. ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. ప్రభువా, నా ఆపద సమయంలో నన్ను రక్షించావు కదా, నేను నీ కొరకు యథార్థంగా ఉంటానయ్యా అని చెప్పావు కదా, ఆ జీవితాన్ని విడిచిపెట్టేశావు. నీ కొరకు ప్రభు కొరకు నా జీవితాన్ని కొనసాగిస్తానయ్యా అని ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. అందుకే ఏం మాట్లాడుతుంటే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో జ్ఞాపకం చేసుకో. చూడండి, ఏ స్థితి నుంచి మనం పడిపోయాము, ఎక్కడ మనం తప్పులు చేస్తాము, ఎక్కడ మనం పొరపాట్లు చేస్తాము, ఎక్కడ అవిధేయతో మనం మాట్లాడాము, నీ పొరుగువానికి అయిష్టకరముగా ఎక్కడ మనం జీవించాము. ఒక్కసారి మనం గమనించుకోవాలి. నీవు ఏ స్థితి నుంచి పడిపోయావో ఆ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా ఏమంటున్నారంటే, ఏ స్థితిలో నుంచి నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి ఏం చేస్తాను, నేను నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. నేను నీ వద్దకు వచ్చి ఏం చేస్తాను, దీపస్తంభాన్ని తీసేస్తాను. మనం ఉన్నటువంటి ఆత్మ ఈ దేహమునకు కన్నే దీపం. చూడండి, నీ దీపస్తంభాన్ని నేను తీసేస్తాను అంతే. ఏమని మాట్లాడుతానంటే, మారు మనసు పొంది ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటా కదా, జ్ఞాపకం చేసుకోవడమే కాదు, మారు మనసు పొందాలి. మీరు మార్పు నుండి చిన్న బిడ్డలంటే స్వభావం కలిగి ఉంటేనే కానీ దేవునికి రాజ్యంలోకి మీరు చేరాలని మీకు తెలియదా? ఎందుకు ఆ చిన్న బిడ్డలు మీరు ఆటంకపరుస్తున్నారు అని యేసుప్రభు వారు మాట్లాడతారు శిష్యుని. మారు మనసు పొందాలి. ఏంటి మారు మనసు? చూడండి, ఆడవాళ్ళు చాలా మంది పొలాల దగ్గర నీళ్ళు పట్టుకుంటున్నప్పుడు వంతులు వస్తూ ఉంటాయి. నేను ముందు పెట్టానని ముందు వంతున్న వాళ్ళది వెనకాల పడాడు, వెనకాల వంతున్న ముందు పడాడు. చూడండి, నాకు ఏమవుతుంది గొడవ. ఒక అక్క నాకు చెప్పారు, ఇలాగే గొడవ అవుతుందంట. చెప్తున్నప్పుడు అక్క ఏమన్నారంటే, ఇలాంటి గొడవల్లో ఇలాంటి మాటల్లో ఉండి నా ప్రభుని నేను హీనపరచడం కంటే చాలా దౌర్భాగ్యమైన స్థితి ఇది అనేసి ఆ బిందు పట్టుకుని వెనక్కి వెళ్ళిపోయి కనీసం టాయిలెట్ కూడా వెళ్ళడానికి నీళ్ళు లేవండి. అలాంటి సందర్భంలో ఆమె మోకరించి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఉన్నతమైనటువంటి మబ్బులు వేసి ఎంతో భయంకరమైన వర్షం వస్తే ఆ వర్షానికి ఆ రేకుల మీద పడుతున్నటువంటి ఆ వాటర్ పట్టుకుని ఆమె ఆ కాలకృత్యాలు తీర్చుకున్నారు. చూడండి, ఎలాంటి విశ్వాసం! నీ కొరకు నా కొరకు దేవుడు ఎన్నో చేశారు త్యాగాలు, కానీ మాయమైపోయాయి. ఒక్కో రోజు ఆయుష్ కొరకు ఎంతో మంది ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, అయ్యా నా కుమార్తెను బ్రతికించండి, చేతుల మీద తీసుకెళ్తున్నారు. అయ్యా నా భర్తను బ్రతికించండి, అయ్యా నా యొక్క భార్యను బ్రతికించండి అని చేతుల మీద తీసుకెళ్తున్నారు. ఒక్కో రోజు ఆయుష్ కొరకు, ఒక్కో రోజు బ్రతకడానికి, ఒక్కో రోజు ఆయుష్ కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నువ్వేం ఖర్చు పెట్టావు?
నేనేం ఖర్చు పెట్టాను? ఏం ఖర్చు పెట్టాను దేవుని కొరకు? మనం ఏం ఫలితాలు ఉన్నాయా? జీవితాలు ఉన్నాయా? ప్రేమ ఉందా? ఈ చెమ్మని కొడితే వెంటనే ఆ చెమ్మని కొడతాను. ఇక్కడ నేను ప్రలామాలు పలుకుతున్నాను, కానీ నా జీవితంలో కూడా ఇవన్నీ చెయ్యాలి. ప్రభువాన్ని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం నుండి చేరగాని నా తండ్రి చిత్తాన్ని చేయవాడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరతాడు. తండ్రి చిత్తాన్ని మనం చేయాలి. ఒక్కో రోజు ఆయుష్ కొరకు నిజంగా చెప్తున్నాను, నేను 2018లోనే చనిపోవాలి. 2018లోనే నేను చనిపోవాలి. దేవునికి ప్రణాళిక నా మీద ఉంది. 2018లో భయంకరమైనటువంటి సమస్య నా జీవితంలో వచ్చింది. నా తల్లికి తెలియదు, అక్కకి తెలియదు, మా బావకి తెలియదు, ఎవ్వరికి తెలియదు. సహవాసమే నన్ను చూసుకుంది. సహవాసమే నా నిజంగా చెప్తున్నాను, వినండి. నా జీవితంలో జరిగిన గొప్ప సాక్ష్యం నేను ఎక్కడైనా చెప్పగలను. నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళేవాళ్ళు. ఆ సహోదరులు ఎంత ప్రేమగా చూసారంటే, చెయ్యి పట్టుకుని నాకు మతిస్థిమతి ఉండేది కాదు. ఎక్కడ తీసుకెళ్తారో తెలిసేది కాదు. జిఎస్ఎల్ హాస్పిటల్ తిప్పారు, హోప్ హాస్పిటల్ తిప్పారు, కిమ్స్ హాస్పిటల్ తిప్పారు, రావులపాలెం తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్లారు, ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ నా జీవితంలో తీరనటువంటి సమస్య నా జీవితంలో ఉంది. నువ్వు తీర్చగలవు, నువ్వు తీర్చగలవు, నేను తీర్చగలను, ఎవ్వరు తీర్చలేదు. ఆ ఒక్కరోజు ఆయుష్ కొరకు, ఆ ఒక్కరోజు నిన్ను నన్ను మనందరూ బతకడానికే చాలా మంది ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుడు నా జీవితంలో ఎన్నో లక్షలు అవుతాయని చెప్పారు డాక్టర్లు. అప్పటికే నా సహోదరులు అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఎంతైనా పర్వాలేదు కానీ ఇతను మేము బ్రతికించుకోవాలి. నా తల్లిని విడిచొచ్చాను, నా కుటుంబాన్ని విడిచొచ్చాను, ఇతను బ్రతికించుకోవాలి అని వాళ్ళు ఎంతో సహాయం చేశారు. అయితే అది చెప్పే అంత కాదు, కానీ చాలా ఎక్కువ అది మ్యాటర్. కానీ సింపుల్గా చెప్తున్నాను, ఆ రోజు నా జీవితంలో గొప్ప కార్యం చేశారు. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నేను, ఎన్నో లక్షల రూపాయలు. నా దగ్గర లేదు. నా ఆస్తులు అమ్మునా, నా స్థలాలు అమ్మునా, నా పొలం అమ్మునా, నాకున్న వ్యాధికి, నాకున్న సమస్యకి తీరదు. కానీ సహవాసం, ప్రార్థన, దేవుడు నా కొరకు కార్చినటువంటి రక్తం, ఆ రక్తమే నన్ను శుద్ధి చేసింది. నిజంగా చనిపోతానని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను విడిపించారు. ఏ లక్షలు నేను ఖర్చు పెట్టలేదు. ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళాను. అటువంటి సందర్భంలో నా తల్లి కూడా నా పక్కన లేదు. నా తల్లి ఎంతో విశ్వాసంతో అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. 46 రోజులు ఒకే గదిలో ఉండి ప్రార్థన చేశారు. అటువంటి సందర్భంలో నాకు ఈ శోధన, నేను పడిపోవడం, అకస్మాత్తుగా పడిపోవడం, అప్పటికప్పటికే వెంటనే నా నోటి నుంచి బ్లడ్ వచ్చేయడం, అప్పటికప్పటికే ఫిట్స్ వచ్చేయడం. నేను నా స్థితిలో ఉండేవాడిని కాదు. ఏం జరిగేదో నాకు తెలిసేది కాదు. మళ్ళీ తీరా దగ్గరికి నా సహోదరులు వచ్చి నన్ను ఆదరించేవారు, బలపరిచేవారు. అని ఏమైందని అంటే ఏం కాలేదు తమ్ముడిని కానీ నా చెయ్యి పట్టుకొని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు. నాకేం తెలిసేది, కానీ ప్రభు నన్ను రక్షించారు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, నీ మొదటి స్థితిని నువ్వు విడిచిపెట్టావు, అది జ్ఞాపకం చేసుకుని నువ్వు మారు మనసు పొందితేనే కానీ, నీ జీవితం మారితేనే కానీ నువ్వు ప్రభు యొక్క విలువను చూడలేవు. మారు మనసు పొందు. మారు మనసు లేకుండా చూడు, యోహాన్ గారు చెప్తారు. యోహాన్ గారు బాప్తిస్మిస్తున్నటువంటి సందర్భాల్లో ఏమనంటారంటే, ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారు యూదయ వారందరూ, పేజీ నెంబర్ 4, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండరే. అతడు పరిశీలలోను సద్దుకీలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో,
మారు మనసులకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూడండి అంటున్నారు అక్కడికి కొంతమంది, చాలా మంది ఈ న్యూ ఇయర్ కి ఏం చేస్తారంటే బాప్తీసాలకు సిద్ధపడిపోతారు. ఏమంటున్నారు? నీ మొదటి స్థితిని నువ్వు విడిచిపెట్టేశావు, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టలేదు. చూడండి, మొదటి స్థితిని అంతా కూడా ప్రేమ ఆప్యాయత అంతా కూడా ప్రభు యొక్క ప్రేమను అంతా విడిచిపెట్టేస్తావు, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు, ఆ లోకాన్ని విడిచిపెట్టలేదు. ఇందాక మాట్లాడారు, మరణం కిటికీలు గుండా వస్తుంది. ఎలా వస్తుంది మరణం? కేబుల్ ఎలా వస్తుంది? టీవీ కేబుల్ కిటికీల నుంచి వస్తుంది. వీధుల్లో ఎవరు లేరు, రాజమార్గంలో ఎవరు లేరు. మరణం ఎలా వస్తుందంటే కిటికీల గుండా వస్తుంది. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించకుండా బాప్తిస్మాలు తీసుకుంటాము. మారు మనసు లేదు, విధేయత లేదు, ప్రేమ లేదు, తగ్గింపు లేదు, కానీ బాప్తిస్తానికి సిద్ధపడిపోతారు చాలా మంది. అమ్మా, ఈ నూతన సంవత్సరంలో ఎవరు వాక్యం ఉన్నారో, ఎవరు హృదయాలు కదిలించబడ్డాయి, ఈ మీటింగ్ లో ఎవరో చక్కగా హృదయం దేవునికి అర్పించారు, చేతులు ఎత్తండి, రేపు ఉదయం తీసుకెళ్ళి ముంచేద్దాం. ఇటువంటి కోణంలో కొంతమంది ఉంటే, కొంతమంది మారు మనసు అనేటువంటి కోణంలో కొంతమంది ఉన్నారు. ఈ మారు మనసు అనేటువంటి కోణమే దేవునికి వాక్యానికి అనుకూలమైనటువంటిది. మారు మనసు లేక బాప్తిసం ఇచ్చారంటే అతను నిజమైన సేవకుడే కాదు చెప్తుంది. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? మారు మనసు పొందడానికి శాస్త్రులు వస్తున్నారు, పరిచయాలు వస్తున్నారు, సద్దుకులు వస్తున్నారు, ఎంతో గొప్పవారు వస్తున్నారు. కానీ యోహాను ఒక మాట కూడా, ఆ యోహానే ప్రకటన గ్రంథంలో ఎపిసి గ్రంథం గురించి రాశాడు. ఆ యోహాను ఏమంటాడంటే, సర్ప సంతానమా, పాము పుట్టినటువంటి వారులారా, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాక మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానే ఎవరు చెప్పారు నీకు? బాప్తిసం తీసుకుంటే నువ్వు గొప్పవాడిగా ఉంటావని ఎవరు చెప్పారు? మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసానికి విలువ లేదు. కాబట్టి సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాక నీకు బుద్ధి చెప్పిన వాడు తగిన మారు మనసు లేకుండా మీరు బాప్తిసం పొందమని చెప్పింది మీకు ఎవరు? ఆయన ఎవరు? యోహాను గారు అరణ్యంలో సువార్త చేసుకున్నటువంటి వ్యక్తి. చూడండి, అలాంటి వ్యక్తి పెద్ద పెద్ద అధికారులు ఎదిరించాడు, పెద్ద పెద్ద శాస్త్రులను ఎదిరించాడు. మన క్రైస్తవ జీవితంలో మనం పుచ్చిపోయినటువంటి వారిగా ఉన్నట్లయితే నీ వల్ల నా వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. నీ వల్ల నా వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. క్రైస్తవుడు పుచ్చిపోయినటువంటి కర్రలా ఉన్నాడు. చూడండి, కొన్ని రోజులకి ఈ పాక ఏమవుద్దంటే, ఈ పాకలో ఉన్నటువంటి కలపలు మనం మార్చకపోతే ఏమవుతాయి? చెదపట్టేసి పుచ్చు పట్టేసి ఏమవుతే విరిగిపోతాయి. అది దాంట్లో సత్తు ఉండదు, వెంటనే విరిగిపోతామంట. మన జీవితంలో కూడా సరైనటువంటి మారు మనసు లేకుండా బాప్తిసానికి వెళ్ళినట్లయితే, మన బ్రతుకులు మారకుండా మనం ఏదేదో చేద్దాం అనుకుంటే దేవుడు సంతోషపడలేరు. కాబట్టి మన జీవితంలో మారు మనసు ఉండాలి. మన జీవితంలో యోహాను ఆ యొక్క ఎపిసి గ్రంథం గురించి మరొకసారి నేను వీలైతే చెప్తాను, దేవుని చిత్తం అయితే. కాబట్టి ఎపిసి సంఘానికి పౌలు గారు, ఆ యొక్క యోహాను గారు, పౌలు గారు, తిమోతి, అపోల్లో, ప్రిస్కిల్లా అందరూ ప్రయాసపడి లాస్ట్ లో క్లైమాక్స్ చివరికి వచ్చిన తర్వాత యోహాను గారు మాట్లాడుతున్నారు, నీ మొదటి స్థితిని విడిచిపెట్టావు, నీ జీవితాన్ని బాగు చేసుకో, నీ హృదయాన్ని బాగు చేసుకో, నీ కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చుకో, లేకపోతే మారు మనసు పొందు, లేకపోతే ఈ జీవితం అంతా కూడా వ్యర్థమే. ఎన్ని సంవత్సరాలు మన మందిరానికి వచ్చినా, ఎన్ని రోజులు దేవునికి వాక్యాన్ని విన్నా, మన జీవితము వ్యర్థము సమస్తము వ్యర్థము. ఈ భూమి మీద జరిగే అన్ని కూడా వ్యర్థమని సొలొమోను గారు చెప్పినట్లుగా, నీకు ఎంత వాక్యం విన్నా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే, నీ కుటుంబంలో నీ పిల్లలు సరిగ్గా లేనప్పుడు వాళ్ళని సరిచేయకపోతే, ఎవరైనా ఒక్కరొక మాటలు మాట్లాడినప్పుడు నువ్వు హెచ్చరించకపోతే, నీ యొక్క జీవితం అంతా వ్యర్థమే. కాబట్టి మన జీవితంలో ఇప్పటి వరకు దేవుని బిడ్డలో ఎన్నో విషయాలు, దేవుని యొక్క ఆత్మీయ తల్లి ఎన్నో విషయాలు మనం చెప్పారు. మరి మన జీవితంలో మనకి తగిన మారు మనసు కావాలి. ఒకవేళ మనం బాప్తిసం పొందేసామా, ఏమి
తప్పేం కాదు. ప్రభుని అడగండి, ప్రభు నాకు తెలియక నేను బాప్తిసం పొందేస్తాను, నాకు మారు మనసును దయచేయండి ప్రభు. నేను మరలా చేయకూడదు అనుకుని ఆ తప్పులోకి వెళ్తున్నాను ప్రభు. నేను మాట్లాడకూడదు ఆ ఫోన్ కలిసి మాట్లాడుతున్నాను ప్రభు. నేను చూడకూడదు, ఆ అమ్మాయి వైపు చూడకూడదు అనుకుని అదే చూస్తున్నాను ప్రభు. నేను ఎంతో వేషధారిగా ఉన్నాను ప్రభు. నేను వేషధారిగా ఉన్నాను, ముసుగేసుకున్నటువంటి క్రైస్తవుడిగా ఉన్నాను ప్రభు. నన్ను క్షమించండి ప్రభు, నా జీవితాన్ని మార్చండి అని ప్రభుని అడిగితే దేవుడు మనకి సహాయం చేస్తారు. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టుచుండగా మన బ్రతుకులు, మన జీవితాలు మార్పు చెందాలంటే ప్రభు దగ్గర మనం కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి, దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి మనం ఇంకా ఎలా ఉండాలి? ప్రార్థన చేయను ప్రభువా. ఇప్పటి వరకు మాతో మాట్లాడారు ప్రభువా, అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. ప్రార్థన చేయండి. ప్రభువా, మాతో మాట్లాడిన విషయాలను బట్టి మేము ఇంకా మాట్లాడినటువంటి విషయాలను బట్టి ప్రభువా మేము ఇంకా ఎలా విధేయత కలిగి ఉండాలి? అయ్యో ప్రభువా, ఎన్నో మార్లు మేము దూషించానయ్యా, ఎన్నో మార్లు నీ యొక్క మాటకి లోబడలేదు, ఎంతో అవిధేయుడిగా ఉన్నాము. అయ్యో, నా జీవిత కాలంలో నేనేమి మాట వినలేదయ్యా. కొద్దిసేపు ప్రార్థన చేయండి. ప్రార్థన రావట్లేదు. మన నీతిమంతులు మా చెప్పండి, పాపులైనటువంటి మనల్ని ప్రేమించి దేవుడు మనకి ఎంతో విలువనిచ్చారు కదా. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయగలము, కన్నీరు విడవలేమా? దేవా, గత సంవత్సరం అంతా మనం కాపాడావు కదయ్యా. అయ్యా, ఈ సంవత్సరం మేము అడుగు పెట్టడానికి మేము ఏం అర్హులం తండ్రి? కొద్దిసేపు ప్రార్థన చేయండి, కొద్దిసేపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి కొద్దిసేపు. ప్రభువా, మా పనుల్లోని, మా మాటల్లోని, అన్ని విషయాల్లోని మాలో తప్పుడు, మాలో పొరపాటు మమ్మల్ని క్షమించండి అయ్యా అని ప్రభువుని అడుగుదాం. దేవా, నిజమే తండ్రి, ఆ మొదటి క్రియను విడిచిపెట్టాం తండ్రి.
అయ్యా మా జీవితాన్ని నీకు ఇష్టంగా చేయలేదయ్యా. ప్రార్థన చేయండి. ఎందుకు దేవునికి వాక్యము మనకి ఎంత శక్తివంతంగా వెళ్ళినప్పటికీ కూడా మనం ఎందుకు అలా అలసిపోయినటువంటి వారిగా మనం ఉన్నాము? దేవా అయ్యా, మీరు మాట్లాడిన మాటలను బట్టి నా హృదయాన్ని సరి చేసుకుంటే సహాయం చేయండి అయ్యా. అయ్యో నిజమే తండ్రి, ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితం అంతా నా భక్తి జీవితం అంతా ముసుగులోనే ఉన్నది అయ్యా. నాకు సహాయం చేయని ప్రభువుని అడగండి. కొద్దిసేపు ప్రార్థన చేయండి. కొద్దిసేపు ప్రార్థన చేయండి. దేవా తండ్రి పాపములు బిడ్డలు చేస్తున్నారు కదా, అయ్యో నా పాపమును బట్టి నా బిడ్డలకి ఎటువంటి అవిధేయత రావద్దు అని ప్రార్థన చేయండి. దేవా మొదటి క్రియలు విడిచామని చెప్తున్నారయ్యా, అది జ్ఞాపకం చేసుకోమంటున్నారయ్యా. అయ్యా ఒకరినొకరిని క్షమించుకోమని చెప్తున్నారయ్యా. అయ్యో మా దగ్గర క్షమించే గుణం లేదయ్యా, మా దగ్గర క్షమించే గుణం లేదు తండ్రి, మా దగ్గర ప్రేమించే గుణం లేదయ్యా. అయ్యా మీరు మాకు ఇవ్వండి ప్రభుని అడగండి. కొద్దిసేపు ప్రార్థన చేయండి. గత సంవత్సరం అంతా దేవుడిని కాపాడాడు కదా, ఎంతో మంది ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు కదా. రాబోయే ఒకరిని తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని మాట్లాడుతూ ఉన్నారయ్యా. అయ్యో నేను ఎలా ఉన్నాను? నా హృదయాన్ని సరిచేయండి, నా మనసును సరిచేయండి, నా ఆలోచన సరిచేయండి ప్రభుని అడుగుతాను. ప్రభా ఒక్కసారి నాతో మాట్లాడండి అయ్యా. ఈ నూతన సంవత్సరంలో నాతో మాట్లాడండి అయ్యా. దేవా మీరు నాతో మాట్లాడండి అయ్యా. దేవా నాతో మాట్లాడమని ప్రభుని అడగండి. ప్రభు మన హృదయం దగ్గరికి వచ్చి తలుపు తట్టుతున్నారంట. మన హృదయం దేవునికి తెరవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మన హృదయం దేవునికి స్థానమై ఉండాలని మాట్లాడుతూ ఉన్నాం. ప్రభా ఒక్కసారి మాతో మాట్లాడితే మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయ్యా. ఒక్కసారి మాతో మాట్లాడండి. ఈ నూతన సంవత్సరంలో మాతో మీరు మాట్లాడండి అని ప్రభుతో ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. అయ్యా 5 గంటల సేపు మమ్మల్ని ఏకదాటిగా ప్రభువుకు చేరుకున్నాము. మేము ఇంకా విధేయతగా ఉంటే మాకు నేర్పించిన ప్రభువుని అడగండి. ప్రార్థన రావట్లేదు, హృదయం పగలట్లేదు, పశ్చాత్తాపం మన జీవితంలో రావట్లేదు. ప్రభువా మాకు పశ్చాత్తాప ఆత్మని ఇవ్వండి అయ్యా. పశ్చాత్తాప ఆత్మను బట్టి మరియా మీ పాపల దగ్గర ఉన్నప్పుడు మరి యొక్క మొర మీరు ఉన్నారు కదయ్యా, మా మొర మీరు వినాలంటే మాకు పశ్చాత్తాప ఆత్మని దయచేయండి. ప్రభుని అడగండి. ఓ దేవా ఈ ప్రార్థనతో మేమేమి జయించలేమయ్యా, ఈ ప్రార్థనతో మేము రాజ్యాలు ఏమీ కట్టలేమయ్యా, ఈ ప్రార్థనతో ఎవరికి మేము సహాయకరులుగా మేము ఉండలేమయ్యా. మాకు మీరు సహాయం చేయండి, మా ప్రార్థన చేయండి, మా నీతి అధికముగా మీరు చేయాలని ప్రభుని అడగండి. ప్రభావ మేము చేతకాని వారు ప్రభావ మమ్మల్ని మీరు పైకి లేకుండా ప్రభుని అడగండి. దేవా సహాయం చేయని ప్రభుని అడగండి. అలసిపోయిన వారు ఏమో ఉన్నావు. కొద్దిసేపు ప్రార్థన చేయండి. మన ప్రార్థననే గడపలేదు, అసలు మన
సమయం అంతా ప్రార్థనని గడపలేదు. కొద్దిసేపు ప్రార్థన చేయండి. కొద్దిసేపు మనం ప్రార్థన చేస్తే మనం ముగించుకుని మన గృహాలకు మనం వెళ్దాం. ప్రభువా మీరు మాతో ఇంకా మాట్లాడాలని ప్రభుని అడగండి. రేపు ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడాలని ఇంకా అడగండి ప్రభు. ప్రార్థన చేయాలి. మోకరించి పడుకుంటున్నారని తెలియట్లేదు. ప్రార్థన చేయండి. కొద్దిసేపు ప్రార్థన చేయండి. అయ్యా మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమిస్తున్నారయ్యా. ఒక తల్లి ప్రేమించలేదు కదయ్యా, ఒక తండ్రి ప్రేమించలేదు కదయ్యా. నాకంటూ ఎవ్వరు లేకపోయినా మీరు తప్ప నన్ను ఎవ్వరు ప్రేమించలేదయ్యా. అయ్యా ఈ లోకంలో స్నేహములు, బంధములు, బంధుత్వాలు ఇవన్నీ మమ్మల్ని ఏమి పట్టించుకోకపోయినా పట్టించుకుందయ్యా. అయ్యా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ప్రభుని అడగండి. దేవా ఈ నూతన సంవత్సరంలో మా యొక్క హృదయాలు మీరు తెరవచ్చి చేయాలని ప్రభుని అడగండి. ఇంకా మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉన్నట్లుగా చెయ్యని ప్రభుని అడగండి. అయ్యో మా కుటుంబస్తులు ఎంతో మంది పనులకు వెళ్తా ఉన్నారు, డ్యూటీకి వెళ్తా ఉన్నారు. అయ్యా వాళ్ళ కొరకు మేమెంతో ప్రార్థన చేయాలయ్యా. అటువంటి ప్రార్థన మాకు ఇవ్వండి అయ్యా అని ప్రభుని అడగండి. అయ్యో ఇంకా నటించే ప్రేమ నా దగ్గర ఉంది. అటువంటి ప్రేమ నుంచి నన్ను విడిపించండి అయ్యా. ప్రభుని అడగండి. నటించే ప్రేమ వద్దయ్యా. విలువగా ప్రేమించే ప్రేమ అని ప్రభుని అడగండి. ప్రభు పేరుకు మాత్రమే జీవించేవాడిగా తండ్రి ఉండినట్లు కేవలం మృతుడి వల్లే ఉండని మాట్లాడు ప్రభుని అడగండి. మన మృతుడి వల్లే ఉండిపోతే మన వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. మన వల్ల ఎవరికి శాంతి సమాధానం ఉండదు. ప్రభా నేను మృతుడిగా ఉన్నానయ్యా, నన్ను ఇంకా మీరు పైకి లేకుండా అని ప్రభుని అడగండి. మహాగణానికి స్తోత్రం, మహాగణానికి స్తోత్రం. కొద్దిసేపు ప్రార్థించాను. సమయం అంతా గత సంవత్సరం అంతా నేను గర్భపరచున్నానయ్యా. ఒక్క గంటైనా ప్రార్థన చేయలేదయ్యా, ఒక్క రోజైనా ప్రార్థన చేయలేదయ్యా. ఈ సంవత్సరమైనా నీకు ఇష్టమైన బిడ్డగా తయారు చేయాలయ్యా. అయ్యా నేను ఇంకా వ్యాస్తరిగానే ఉన్నానయ్యా, నటించే వ్యక్తిగానే ఉన్నానయ్యా. ఆయన మనసు దగ్గర నటించే వ్యక్తిగా ఉన్నానయ్యా. అయ్యా గారడి సింహంలో ఉన్నానయ్యా. మనుషులు మెప్పులైన మనుషులు కలుతనాయన కాదు దేవా. అయా ఈ లోకంలో నాయన అయా కనబడవలనని క్రియలు అయా నాయన సమస్తం చూస్తున్న దేవునికి లోబడి దేవునికి భయపడే వారిగా చేయండి దేవా. గారడి సీమోన్ దేవా తండ్రి అయా దేవా నాయన ఈ యొక్క
ధనాన్ని బట్టి నా ప్రభా మనకున్న పేరు ప్రఖ్యాతిని బట్టి నా తండ్రి ఇంకా నాయన మరి నాయన దేవా తండ్రి మనం ఇచ్చి పంచదాస్తులు కొనుక్కుంటూ వరుకున్నారు దేవా వరములు కొనుక్కుంటూ వరుకున్నారు తండ్రి అయ్యా దేవ అయ్యా ప్రార్థన చేసుకుందాం అయ్యా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు. దేవ, పాపనైనటువంటి నన్ను ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో అడిగి పెట్టడానికి మీరు ఇచ్చినటువంటి మీ కృపను బట్టి మీకు వందనములు. దేవ, నేను ఏమాత్రము నీతిమంతుని కాను ప్రభు, అవునయ్యా నేను ఏమాత్రము పరిశుద్ధుని కాను తండ్రి. అయినప్పటికీ నా మీద మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పదయ్యా. నాయన, అందరూ విడిచిపెట్టిన నేను తోడుగా ఉన్నానని చెప్పిన నా ఎందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారతాయని చెప్పినారు. దేవా, మమ్మల్ని మీరు ప్రేమించినారయ్యా. గత సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడినారయ్యా. అపాయాల నుండి మీరు తప్పించినారు, బాధ నుండి మీరు తప్పించినారు, వ్యాధ నుండి మీరు తప్పించినారు. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ నాయన వాటి నుంచి మీరు మాకు జీవించినారు. దేవా, మేము కూడా మీకు ఇష్టం లేని బిడ్డలుగా మమ్మల్ని మీరు తయారు చేయాలి. ఈ సంవత్సరంలో ప్రభువా, గత సంవత్సరంలో మా జీవితంలో ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి జీవితము ఈ 2026 సంవత్సరంలో ఉండనియ్యద్దయ్యా. మీ కొరకు బ్రతుకుడు మీరు మాకు నేర్పించండి, విధేయత కలిగి జీవించి మీరు మాకు నేర్పించండి. దేవా, ఎంత చక్కగా మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారయ్యా. మీ ప్రేమకి ఆవుదం లేవు. తల్లి తన బిడ్డనైనా మర్చినేమో కానీ మీరు నన్ను మరవనని చెప్తున్నారయ్యా. దేవా, మీరు ఎంత గొప్ప దేవుడయ్యా. ఈ గొప్పతనాన్ని నాయన మేము వివరించే వ్యక్తిగా చేయండి. దేవా, దేవుడు గొప్పవాడని చెప్పుకొని ఆ తండ్రి గొప్పతనాన్ని మేము చెప్పలేకపోతున్నాం ప్రభు. మమ్మల్ని మీరు క్షమించండి నాయన. నువ్వు లేకపోతే మేము బ్రతకలేమని దమ్మపు మాటలు మేము చెప్తున్నాం ప్రభు. ప్రజలకి విలువ మేము చూపించట్లేదు, శక్తిని మేము చూపించట్లేదు. నశించుతున్న వారికి శివుని కూర్చున్నటువంటి జ్ఞానము వెలుగుతామని చెప్తున్నారు నాయన. నశించే వాడిగా మేము ఉన్నామయ్యా. మమ్మల్ని మీరు క్షమించి నాయన, దంబపు జీవితం నుంచి మీరు మమ్మల్ని విడుదల చేసి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మా బ్రతుకులు నూతనంగా మీరు మార్చండి నాయన. మా జీవితాలను మీరు మార్చండి, మా తలంపులు మీరు మార్చండి, మా ఆలోచన మీరు మార్చండి. క్రీస్తు కొరకు పనిచేసే చేతులు, కాళ్ళు, మా దేహం, మా అవయవాలు ప్రతిదీ మీ కొరకు పనిచేయటం మీరు నేర్పించండి. దేవా, ఈ సంవత్సరమైనా నేను ప్రభు కొరకు ఒక నిబంధన చేసుకోవాలని ఈ రోజున తండ్రి మేము ఒక మంచి నిబంధన చేసుకున్నట్టు నాకు, మాకు, మా అందరికీ మీరు సహాయం దయచేయండి నాయన. మేమింకా తని మా జీవితంలో, మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి అవిధేయతని మేము విడిచిపెట్టి ఈ సంవత్సరంలోకి మేము వచ్చినాం ప్రభు. అనేకమైనటువంటి మా హృదయాల్లో మమ్మల్ని క్రియ చేసి మమ్మల్ని పాపంలోకి, లోకంలోకి నడిపించుకుండగా ప్రభు మీరు మాకు ఎల్లప్పుడూ మీ ఆత్మ చేత, మీ కృప చేత మమ్మల్ని మీరు కాపాడి బలపరచండి, సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయం తీరు ప్రభావ మిమ్మల్ని కాపాడి ఈ నూతన సంవత్సరంలో మీరు తీసుకొచ్చినటువంటి విధానం బట్టి మీకు వందనాలు ఆయన. ఈ నూతన సంవత్సరంలో ఎంతో మంది ఈ రోజు చూడనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను బట్టి, ఇంకా తండ్రి కృపను బట్టి మీకు వందనాలు. మేము ఇంకా విధేయత కలిగి జీవించే కృపను మాకు, మా అందరికీ మీరు దయచేయండి. అలాగే మా సహోదరులతో మేము ద్వేషించబడినట్లయితే, మా సహోదరుని ద్వేషించినట్లయితే, మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించినట్లయితే ఇవన్నీ మా హృదయాల నుంచి విడిచిపెట్టి అందరిని ప్రేమించే గుణాన్ని, మనస్తత్వాన్ని నాకు, మాకు, మా అందరికి మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని బట్టి మా హృదయాన్ని కడుక్కుంటకు, విన్న వాక్యాన్ని బట్టి మా హృదయాన్ని ఇంకా మీకు వైఖరిలో సిద్ధపరచుకుంటకు నాకు, మాకు, మా అందరికి మీరు సహాయం దయచేయండి. ఇటువంటి మాటల్లోని, మన వాక్యంలోని, పాటల్లోని తప్పిదములు, పొరపాట్లు, అవిధేయతలు ఉంటే మీరు మమ్మల్ని క్షమించండి నాయన. మేము నడిపించే క్రమం సరైనటువంటిది కాకపోతే ప్రభు మమ్మల్ని మీరు ఒక దెబ్బ కొట్టి ప్రభు మమ్మల్ని మీరు సరిచేయండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి.
మీ శక్తి చేత మా యొక్క జీవితాన్ని సరిచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేరు కోరుచున్నాము తండ్రి. ఆమేన్. 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 చివరి